తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 10వ వచన భాగంలో, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం అన్నాడు. ఈ విషయాలు కూడా గుర్తు చేశాం. కనుక పని చేయకపోతే మీరు భోజనం చేయొద్దు అనే విషయాలు. 12వ వచనంలో, అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాము అన్నాడు. ఈ మాటలను బట్టి మనం దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, సోమరుగా ఉండొద్దు, పని చేయండి అని చెప్పినటువంటి పౌలు గారు సోమరులాగా ఉన్నటువంటి వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి, వారి పట్ల ఎలాగా మనం వ్యవహరించాలి, ఎలా చూడాలి వాళ్ళని అని ఆ విషయాలు కూడా పౌలు గారి జ్ఞాపకం. సోమరులా ఉండకూడదు అని చెప్పిన ఆయన, ఒకవేళ సోమరు లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి అనే విషయాలు చెప్తున్నాడు. అందులో మొదటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా సోమరుగా ఉన్న వారిని హెచ్చరించాలి. సోమరిగా ఉన్నవారిని వస్తుంది, సోమరిగా ఉన్నవారిని హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరించాలంటే, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి హెచ్చరించాలి. ఖాళీగా ఉండకూడదు అన్నమాట. ఈ హెచ్చరికత కూడా ప్రేమతో కూడినది ఉండాలి. ఇది కుటుంబంలోనైనా సంఘంలోనైనా కూడా. రెండవది ఏంటంటే, ఎవరైతే సోమరిగా ఉన్నారో అలాంటి వారిని గుర్తించాలి ఫస్ట్. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా జీవిస్తున్నారు అనేది గుర్తిస్తే వారితో మనం ఎలా వ్యవహరించాలో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు అనంటే, గుర్తించకపోతే మనకు తెలియదు కదా. కనుక ఏ పని చేయకుండా ఉన్నటువంటి వారు వారి స్థితిగతులను బట్టి వారు పాడవుతారనే సంగతి మనకు తెలుసు కదా మరి. అందుకని వారిని గుర్తించాలి. గుర్తించిన తర్వాత వారిని హెచ్చరించాలి. ఇది నాయన, అమ్మ, ఇది తప్పు చేయకూడదు, వీరి పనిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అవకాశం ఉంటే వారికున్న సామర్థ్యాన్ని బట్టి. అక్కడ మరొక మాట కూడా ఉంటుంది, చూద్దాం ఒకసారి. మూడో మాట ఏంటంటే, సోమరి వానికి ఆహారం పెట్టొద్దు అని ఉంది అక్కడ. 10వ వచనంలో ఉంది కదా మాట, ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాం కదా అన్నాడు. భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాం అంటే, సోమరిగా ఉంటే ఈరోజు పని చేయలేదనుకోండి, అమ్మ వింటున్నారా, ఈరోజు పని చేయలేదనుకోండి, ఇంకా ఆ రోజు భోజనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వు ఏ పని చేయలేదు కనుక. అంటే ఏదన్నా పని చేసేటప్పుడు పనికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది కాబట్టి అప్పుడు ఆహారం తీసుకోవాలి. నువ్వు పని చేయకపోతే ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే నువ్వు. అప్పుడు నీకు అర్థమవుతుంది అనమాట, ఈరోజు నేను ఏ పని చేయలేదు అని కదా. కనుక అలాంటి వారిని గుర్తించాలి. ఇది నువ్వు ఇలా చేస్తున్నావు అనే సంగతిని హెచ్చరించాలి ప్రేమతో. అంతేకాదు, వారు ఆహారం తినకూడదు, వారికి ఆహారం పెట్టకూడదు. ఇదంతా కూడా ప్రేమతోనే జరగాలి, ప్రేమతోనే జరగాలి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళు పని చేయరు, కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. పరిస్థితులను బట్టి, ఒకవేళ భార్య భర్త అయితే, కుటుంబం అయితే, పరిస్థితులను బట్టి వాళ్ళు ఎదుర్కొని ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు చక్కబెట్టుకోవాలి. ఇది దేవుని వాక్య సంభాషణలో, దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో ఇది కూడా ఒక భాగం. ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో ఉంటుంది ఇదంతా కూడా. అన్నిసార్లు పని ఉండకపోవచ్చు, పని ఉండొచ్చు కదా. కొన్ని సీజన్లు ఉంటాయి, సీజన్ బట్టి ఉంటాయి. సీజనల్గా కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు బట్టి ఒక నెల 2 నెలలు పనులు ఉంటాయి, ఒకసారి 2 నెలలు మళ్ళీ ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడు ఆ కుటుంబం అర్థం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని వెళ్తే సమస్య లేదు. కానీ అలా కాకుండా ఒత్తిడి మనం కూర్చుని తింటే మరి ఏమవుతాయి? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. కాబట్టి అది మంచిది కాదు కదా. ఈరోజు ఒక 10,000 జేబులో ఉన్నాయి, ఎంతసేపు ఉంటాయి 10,000? ఖర్చు పెట్టుకుంటే అయిపోతూ ఉంటాయి. ఖర్చులు ఉంటాయా? ఉండవా? పొట్టకి ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఏదోటి తింటూ ఉంటాం కాబట్టి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. మనకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కూడా మన నియంత్రణలో ఉండి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం దాన్ని ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఆడబిడ్డలు ఉంటారు, మగబిడ్డలు ఉంటారు కాబట్టి దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా రావాలి. ఒక 10,000 మన దగ్గరికి వస్తే ఆ 10,000 ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియాలి. నువ్వు సోకు చేసుకుంటావు, మంచి మంచి బట్టలు వేసుకుంటావు, కానీ ఇంట్లో ఉన్న పిల్లలు ఇబ్బందిగా ఉండి, నీ భార్య ఇబ్బందిగా ఉండి, ఏమి లేని స్థితిలో ఉంటే నీకు ఘనత ఏమీ రాదు కదా. వస్తుందా? కనుక రూ. 10 వస్తే 10 రూపాయల్లో కుటుంబం అంతా సంతోషించాలి, 100 వస్తే 100లో సంతోషించాలి. కనుక ఈ రోజు ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం, మళ్ళీ రోజున ఏమీ లేదని చూడడం, ప్రభా నువ్వు మాకు సహాయం చేయవా అని అడగడం, ఇదంతా కూడా భయంకరమైంది. అందుకనే ప్రభు వారు కూడా ఏమన్నారు, మన దినాహారం మాకు అంటే దాని అర్థం ఏంటంటే, అనుదినాహారం మాకు దయచేయండి దాని అర్థం ఏంటంటే, నువ్వు అనుదినము కష్టపడాలి, పని చేయాలి అని దాని అర్థం. అది దోచుకోవడానికి కాదు, ఇతరులను ఇబ్బంది పెట్టడం కాదు, న్యాయబద్ధమైనటువంటి పని చేయాలి. కనుక ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఆహారం తినకూడదు, పెట్టకూడదు అనే దానికన్నా తినకుండా ఉంటే మంచిది కదా. ఈరోజు నేను తిన్నాను కానీ కదా. కనుక ఈ నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది. తర్వాత 4వ మాట ఏంటంటే, ఎవరమైనా కూడా అంటే సోమరిగా ఉన్నటువంటి వారు సొంతంగా ఆహారం సంపాదించుకోవాలని అలాంటి వారిని హెచ్చరించాలి. అలాంటి వారితో మనం ఎలా వ్యవహరించాలనే మాట కదా చెప్పుకుంటాం. అలాంటి వారిని మనం ఏం చేయాలంటే హెచ్చరించాలి. అక్కడ చూడండి 12వ వచనంలో ఉందన్నమాట, అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు,
సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలెనని వాళ్ళని ఏం చేయమంటున్నాడు? ఆజ్ఞాపించమంటున్నాడు కదా! నెమ్మదిగా నువ్వేం చేయాలి? పని చేయాలి. పని చేసి సొంతంగా ఆహారం సంపాదించుకోవాలి. సొంతంగా ఆహారం సంపాదించుకోవాలంటే దానికి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. దేవునికి విరుద్ధమైన పనులు. దేవునికి విగ్రహారాధన నచ్చదు. విగ్రహారాధన క్రియలు చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు స్థితిలో సంపాదించకూడదు. ఇంతకు మించి చెప్పలేకపోతున్నాను. ఇది దేవునికి విరుద్ధమైంది. కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ప్రయాసపడుతున్నావు. దానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. అంతే తప్ప అన్యాయపు సొమ్ము దేవునికి ఇష్టముండదు. తర్వాత దానివల్ల మన కుటుంబం కూడా బాగోదు. బాగోడం అంటే పాడైపోతుంది మొత్తం. దానివల్ల అంతా నష్టమే తప్ప మేలేం జరగదు. కనుక అన్యాయపు సొమ్ము ఉండకూడదు. దాన్ని దేవుడు క్షమించడు కూడా. నువ్వు కష్టపడాలి. కష్టపడిన దాన్ని తెచ్చుకుని ఆ ఆహారాన్ని సంపాదించుకుని అందరూ కూడా బతకాలి. బైబిల్ ఒకవేళ వాక్య ప్రకారంగా కూడా మనం ఒకవేళ బైబిల్ వాక్య ప్రకారంగా కూడా ఒకవేళ మనం చూసినా కూడా భర్త కుటుంబ పోషణ కొరకు కష్టపడి పని చేయాలి. భర్త కుటుంబ పోషణ కొరకు కష్టపడాలి. మరి భార్య ఏం చేయాలి? ఏమనుంది బైబిల్‌లో? గృహ పరిపాలన చేయాలి. భర్త ఏం చేయాలి? సంపాదించాలి, కష్టపడాలి. కష్టపడిన దానిలో ఆ కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడాలి. భార్య గృహ పరిపాలన చేయాలి. ఇంట్లో ఉన్న భర్తను, బిడ్డలను వారిని సాకాలి. వారికి ఏ సమయానికి ఏది అవసరమో అలా పెట్టాలి. వాళ్ళకి తయారు చేయాలి. వాళ్ళకి అందించాలి. అది బాధ్యత. ఒకవేళ ప్రస్తుతమైన దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. తప్పు కాదు గానీ దానివల్ల చాలా సమస్యలొస్తాయి. దేవుడు ఊరికనే చెప్పడు కదా! దానివల్ల చాలా సమస్యలొస్తాయి. ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల. ఎందుకంటే ఒత్తిడైపోతుంది. చాలా ఒత్తిడైపోతది. ఇప్పుడు భార్య ఉద్యోగానికి వెళ్తుందనుకుందాం. భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడనుకుందాం. అది ఉద్యోగమో, వ్యాపారమో, బిజినెసో ఏదైనా కావని. ఇద్దరు వెళ్లారు. ఇద్దరు వచ్చేస్తారు కదా! ఇద్దరు వచ్చేస్తారు. ఇద్దరికొచ్చిన తర్వాత మళ్ళా సాయంత్రం వచ్చేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా! వచ్చేసినప్పుడు సాధారణంగా భర్త ఏం చేస్తాడు? షాప్ కట్టేశారు, ఇద్దరు వచ్చేశారు. లేకపోతే బిజినెస్‌కెళ్లారు, ఇద్దరు వచ్చేశారు. లేదంటే జాబ్‌కెళ్లారు, ఇద్దరు వచ్చేశారు. ఇప్పుడు పిల్లలు కూడా సాయంత్రానికి ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడు భర్త ఏం చేస్తాడు? ఇంటికొస్తాడు, పని చేసుకున్నాడు. హమ్మయ్య! నా నడుము లాగేస్తుంది కాసేపు పడుకున్నాడు, పడుకుంటాడు. ఇప్పుడు భార్య ఏం చేద్ది? భార్య ఏం చేద్దప్పుడు? మళ్ళా ఇంటికొచ్చి మళ్ళీ అక్కడ తను మీతో పాటు ఉద్యోగం చేసింది, నీతో పాటు కష్టపడింది. మరలా ఇంటికొచ్చి మళ్ళీ ఏం చేయాలి? అంట్లు తోముకుని, మళ్ళీ వంట చేసుకొని, పిల్లలకు స్నానాలు చేయించి, మళ్ళీ చక్కబెట్టినప్పటికి రాత్రి ఏ టైం అవుతుందో తెలీదు. మరలా అప్పుడేమవుతుంది? మళ్ళీ పొద్దున్నే లేసి మళ్ళీ నువ్వు బిజినెస్ అంటావు. లేదంటే వ్యాపారం అంటావు. లేదంటే జాబ్ అంటావు. కాబట్టి మరలా పొద్దున్న లేసి మళ్ళీ నీతో పాటు మళ్ళీ ఏం చేయాలి? తొందరగా ముసలమ్మ అయిపోయి తొందరగా చచ్చిపోతారు ఆడోళ్ళు. నిజం వాళ్ళకున్నటువంటి ఒత్తిడి. నువ్వు మగమహారాజువు గాబట్టి నువ్వొచ్చి నేను అలసిపోయాను, కష్టపడ్డాను గాబట్టి నేను కాసేపు పడుకుంటానంటావు. పడుకుంటావు. కానీ వాళ్ళకి ఆ సమయం ఉండదు. దానివల్ల అందుకే గృహ పరిపాలన ఎందుకు చేయాలని దేవుడన్నాడంటే, భర్త కష్టపడి పని చేస్తూ ఉంటే, భార్య ఇంటిని చక్కబెట్టుకోవాలి. అలసిపోయిన భర్తను సంతోషపెట్టాలి. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకు సంతోషాన్ని పంచివ్వాలి. ఆహ్లాదకరమైన మంచి వాతావరణం చూపించాలి. అలసిపోయిన భర్తకు సేద తీర్చేటువంటి మాటలు కావాలి. నీ మంచి మాటల చేత, దేవుని పలుకుల చేత, నీ గృహాన్ని, నీ భర్తని సంతోషపెడుతూ నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి. అది దేవుడు నేర్పిస్తుంది. అది గృహ పరిపాలనలో ఉంటది. నువ్వు ఒత్తిడిగా ఉండి, వాళ్ళు ఒత్తిడిగా ఉండి, కలిసి పనిచేసి, కలిసి వచ్చి మళ్ళా ఒత్తిడి చేసుకోవడం వల్ల అనారోగ్య పరిస్థితులొస్తాయి. ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది చాలా ఒత్తిడవుతుంది దానివల్ల. మళ్ళీ నీకు టయానికి టీ ఇవ్వాలి, మళ్ళీ టయానికి టిఫిన్ పెట్టాలి, టయానికి మళ్ళీ భోజనం పెట్టాలి. ఇందులో ఒక్క క్షణం లేట్ అయినా మళ్ళీ నువ్వు ఉండలేవు, తట్టుకోలేవు. కానీ మరి నువ్వు టీ తాగావా? నువ్వు అన్నం తిన్నావా? నువ్వు టిఫిన్ తిన్నావా? అని భార్యని అడిగే ఆ మంచి పురుష పొంగవులు కూడా ఉండరు. అందుకని దేవుడు ఏకపక్షంగా మాట్లాడడు. అన్నిట్లోనూ కూడా సమాంతరంగా ఉంటది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా కుటుంబంలో అందరూ కలిసి ప్రేమతో చేసుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటది. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉండేటువంటి పరిస్థితులైతే ఇంక చెప్పనవసరం లేదు. వాళ్ళ బాధ మహా అద్భుతమైన బాధ. చిన్న పిల్లలతో ఏగడం కష్టం. వాళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళకి అన్ని చక్కబెడతా ఉండాలి. మళ్ళీ ఇంట్లో భర్తను చక్కబెడతా ఉండాలి. మళ్ళీ ఇటు కుటుంబాన్ని చక్కబెడతా ఉండాలి. ఇలాగా కనుక పనులు తగ్గించుకుంటా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకుంటా ఉండాలి. ఇద్దరు ప్రేమతో కలిసి పనిచేసుకుంటా ఉండాలి. అందులో గృహ పరిపాలన చేస్తే నువ్వు ఉద్యోగ పరిస్థితులు చేసుకుంటే అద్భుతంగా ఉంటది. కనుక ఈరోజు నేను పనిలోకి వెళ్ళలేదు. ఈరోజు నేను పని చేయలేదు గనక, ఈరోజు నేను భోజనం చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తే మంచిదన్నాడు. ఆ నిర్ణయం ఎందుకు పెట్టాడు దేవుడు కూడా అక్కడ వాక్యానుసారంగా అంటే, నువ్వు కష్టపడే పని చేయాలని భోజనం అనేమని కాదు అక్కడ దాని అర్థం. నువ్వు పని చేయాలి. ఈరోజు ఏమీ చేయలేకపోలేనటువంటి బాధ నీకు కలగాలన్న ఉద్దేశంతో చెప్పిన మాట. అంతే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఎవరి ఒత్తిడి వాళ్ళకుంటది. ఒత్తిడి ఆళ్ళకుంటది. చాలా ఒత్తిడుంటది. మన వ వ ఆ భార్యను చూసి ఇంకా ఇది నాకు బానిస అన్నట్టు ఉండకూడదు. భర్తను చూసి ఈడేంటి నాకు చెప్పేది అన్నట్టుగా కూడా ఉండకూడదు. కనుక సమాంతరమైనటువంటి పరిస్థితులుండాలి. ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. ఒకరికొకరు లోబడి ఉండాలి క్రీస్తుని బట్టి. ఇద్దరు కలిసి పనిచేసుకుంటున్న దాంట్లో కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకొని వెళ్ళగలిగితే ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటది. ఇది లేఖనానుసారంగా దేవుడు చెప్పేదే. నేను చెప్పేదేమీ కాదు. కనుక సొంతంగా ఆహారం నువ్వు సంపాదించుకోవాలని వారిని హెచ్చరించాలన్నాడు 12వ వచనంలో. ఇంకా తర్వాత ఐదో మాట చూస్తే గనక
వారిని కనిపెట్టుటలో మేలు చేయమన్నాడు. 13వ వచనం చూడండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు అన్నాడు. మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు అంటే దాని అర్థం ఏంటంటే వారిని నువ్వు కనిపెట్టుటలో మేలు చేయాలంటాడు. వారిని నువ్వు కనిపెట్టాలి. ఎవరైతే సోమరుగా ఉన్నారో వారిని కనిపెట్టాలి. అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. నాకెందుకులే అని అనుకోకూడదు. కారణం ఏంటనంటే వారిని కనిపెట్టుటలో మేలు చేయమంటున్నాడు, కీడు కాదు. వీడు అలాంటోడండి, ఆవిడ అలాంటిదండి, ఇలా తిరుగుతాడు, అలా తిరుగుతాడండి, ఆవిడ అలా అనకూడదు, తప్పది. అలా అనొద్దు. వాళ్ళకి మేలు చేయడానికి, వాళ్ళకి సహకారం అందించడానికి నీ వంతు పాత్ర ఏదన్నా ఉంటే అది చేయమంటాడు. ఇప్పుడు ఈ కుర్రోడు ఇప్పుడు ఖాళీగా తిరుగుతున్నాడు. అయ్యో! ఖాళీగా తిరుగుతున్నాడు ఈ కుర్రోడు. ఇతనికి ఏదైనా చేస్తే బావుంటది కదా! అని చెప్పి నీకు చేతనైన సహాయం అంటే ఏదైనా పని చూపించడమా, వాళ్ళకి లేదా మరొక మార్గంలో వాళ్ళని పెట్టడమా, ఏది మంచిది వాళ్ళని జాయిన్ చేయడమా, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా కల్పించాలి. ఆడు అలా పోతే నాకెందుకు అలా బలాదురు తిరుగుతున్నాడు అనుకోకూడదు. ఖాళీగా ఉంటే ఏం చేస్తాం సాధారణంగా అంటే అటు ఇటు తిరుగుతా ఉంటాము. కూర్చోకూడని చోట కూర్చుంటాం. అదే కదా మనం చేసేది. కీర్తనల గ్రంథం మొదటి చరణంలో ఏమనుంది అక్కడ మొదటి అధ్యాయం, మొదటి చరణం నుండి మనం చదివితే మొదటి కీర్తన, మొదటి చరణం ఒకసారి చదవండి. ఆ మొదటి 4 పదాలు చదవండి ఎంత బావుంటదో. దుష్టుల ఆలోచన చొప్పున నడువకు. అంటే దుష్టుల ఆలోచన ఎప్పుడొస్తదనంటే ఖాళీగా ఉంటే వస్తది. ఖాళీగా ఉంటే వస్తది. లేని ఆలోచనలొస్తాయి. తర్వాత ఏమన్నాడు? పాపుల మార్గమున అంటే ఎక్కడి నుంచి ఉంటావు వెళ్లి ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడి నుంచి ఉంటావు వెళ్లి? ఖాళీగా ఉంటే ఎక్కడికెళ్ళిపోతావంటే ఎక్కడైతే నిలబడకూడదో అక్కడ నిలబడతావు. ఆ తర్వాత అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దనంటే నువ్వెక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చుంటావు వెళ్లి. ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. కదా! నువ్వెక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. ఎక్కడుండాలో నువ్వు అక్కడే ఉండాలి. ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడాలి. 10 మంది ఉన్న చోటెళ్ళి నువ్వు కూర్చున్నావు. 10 మంది అపహాసకులు వాళ్ళు. వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చున్నావంటే ఆ 10 మంది ఖాళీగా ఉన్నారు సోమరిలా. నువ్వు కూడా వాళ్ళ మధ్యలోకెళ్తే నువ్వేమైపోతావు మరి? నువ్వు కూడా అలాగ అయిపోతావు కదా! కాబట్టి నీకంటూ ఒక బాధ్యత ఉంది. ఒక కుటుంబం ఉంది. ప్రభువును అంగీకరించినటువంటి ఒక మంచి కుటుంబం దేవుడు మీకిచ్చాడు. కనుక ఆ కుటుంబంలో నువ్వు ఆనందించాలంటే నువ్వు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉండొద్దు. పని లేకపోతే పని వెతుక్కునైనా ఎళ్ళిపోతారు చాలామంది. కొంతమందుంటారు అసలు పని మానరు వాళ్ళు. వాళ్ళు ఎంత మంచోళ్ళంటే ఆఖరికి ఆరాధన కూడా మానేసి పనిలోకెళ్ళిపోతారు. అంత మంచి సేవా దృక్పథం. ఎంత మంచి సేవా దృక్పథం. ఎంత పనున్నా కూడా దేవునికిచ్చే సమయాన్ని దొంగిలించకూడదు. అది చాలా ప్రమాదకరమైనది. దేవుడు మన రెక్కలను చల్లగా చూస్తేనే మనం పని చేసుకోగలుగుతాం గానీ, దేవుడు మనల్ని చూడకపోతే మనం ఏ పని చేయలేం. ఈరోజొచ్చే లాభం అక్కడితోనే ఆగిపోతుంది. తర్వాత దేవుడిచ్చే లాభం మనం కోల్పోతాం. ఈరోజు ఒక 10,000 లాభం వచ్చిందనుకోండి, 10,000 లాభం చిన్న ఇబ్బందొచ్చిందనుకోండి, ఎవరికీ ఇచ్చేయలేదు అంత పట్టుకెళ్ళి? హాస్పిటల్‌కి ఇచ్చేయాలి కదా! మరి 10,000 ఏమైనట్టు? కదా! అదే సమయం దేవుడు మనకిస్తే, ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంత అద్భుతంగా బతుకుతాము. కనుక మనకంటే ఇక్కడ ఏమీ ఉండదు. ఒకవేళ లాభం పోతుందనుకుంటే, ఆ లాభం కన్నా గొప్పవాడు ఎవరంటే దేవుడు కదా! మన దేవుడు ఏమైనా లేనోడా దేవుడు మనకి? ఆయన రాజుల రాజైతే, ఆయన ఉన్నవాడైతే ఏదైనా మనకు ఆ సమయానికి మనకి ఇవ్వగలడాయన. ఆయన మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి గానీ, ఈ లాభం పోతుందేమో, ఈ రోజు పనిలోకెళ్ళకపోతే ఈ రూ. 1000 పోతాయేమో అనుకుని, దేవుని ఆరాధన మానేసి, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించి ఎళ్ళమని దేవుడు చెప్పట్లేదు. మనం ఎంత మంచోళ్ళమంటే, పని చేసుకోమని చెప్పాడు కదా దేవుడు, కాబట్టి నేను పనిలోకెళ్ళిపోతున్నానని ఆరాధన మానేసి ఎళ్ళిపోతారు. ఆరాధన మానేసి ఎళ్ళమని దేవుడు అంటలేదు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి ఖచ్చితంగా. కనుక వారిని కనిపెట్టుటలో నువ్వేం చేయమంటున్నాడు? నువ్వు మేలు చేయాలి. అంతేగాని కీడు చేయకూడదు. వాళ్ళకి మేలే చేయాలి. వాళ్ళకి ఏదైనా అప్పగించడమా, ఏదైనా చేయడమా, లేదంటే నీకు మంచి సలహా ఇవ్వడమా, ఏదన్నా ఇంకేదన్నా చేయగలుగుంటే చేయడమా, అది కుటుంబం కావచ్చు, గృహం కావచ్చు. ఎన్ని మాటలు చెప్పాను అక్కడికి? 5 అయినాయి కదా! 6వ మాట చెప్తున్నాను. అతడు సిగ్గుపడినట్లు అతనితో నువ్వు సాంగత్యం చేయొద్దన్నాడు. చూడండి 14వ వచనంలో మాట ఉంది. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదంటాడు. అంటే ఏంటి? అతనికి సిగ్గు కలగాలని వద్దంటున్నాడు. అంటే ఒక మాట మనం ఆలోచిస్తే అతనితో ఇంకెవరు మాట్లాడొద్దని, ఎవరో ఉండొద్దని, పని చేయనోళ్ళతో పట్టించుకోవద్దని, అతనితో ఫ్రెండ్‌షిప్ చేయొద్దని. ఇది కూడా ఎందుకు చెప్తాడంటే సిగ్గుపడినట్లు. అంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఏ పని చేయలేదు కదా! అందుకే కదా నాకు ఈ పరిస్థితొచ్చింది అని అతను సిగ్గుపడాలి. ఆమె సిగ్గుపడాలన్నట్టుగా. పౌలు గారు చెప్తున్నాడు. మరి కొన్ని విషయాలుంటాయి. మనం వాటిని ఏమీ చేయలేము. అపార్థం చేసుకోకుండా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే అసలు జీవితం ఎంత అద్భుతంగా మారిపోద్దో. ఎంత బావుంటదో. కనుక మీరేం చేయాలి అనంటే అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో ఏం చేయకూడదు? అమ్మా సాంగత్యం చేయొద్దన్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. చదవండి తొందరగా. జారుడు గాని, లోభి గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల. చూడండి అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దన్నాడు. బాగా వినాలి. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయడు. తిట్టుబోత, తాగుబోత, విగ్రహారాధికుడా, వ్యభిచార, దొంగోడా అలాంటి వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు. అలాంటి వాడితో సాంగత్యం చేయొద్దు అంటాడు.
అక్కడ ఇంకేం చెప్పలేదు. నువ్వు వాళ్ళతో ఉండొద్దు అంటున్నాడు. వాళ్ళతో నువ్వు ఉండొద్దు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకున్నాం కదా, తీతుకు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. తీతుకు పత్రిక 3:10 చదవండి అది కూడా. మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము అంటే ఏం చెప్తున్నాడు? మతభేదములు కలిగించే వారిని కూడా నువ్వు ఏం చేయాలంటే వారితో కూడా ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళని విసర్జించు అంటాడు. వీళ్ళతో నువ్వు సాంగత్యం చేయొద్దు, వీళ్ళతో నువ్వు సాంగత్యం చేయొద్దు, వీళ్ళతో నువ్వు ఉండొద్దు అంటాడు. కానీ ఈ తెస్సలోనిక పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఈ పత్రిక మూలముగా అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో నువ్వు సాంగత్యము చెయ్యొద్దు అంటాడు. అంటే వాళ్ళతో పాటు కలిపేశాడా అంటే లేదు లేదు. 7వ మాట కూడా ఉంటుంది అక్కడ చూడండి. 7వ మాట ఏంటంటే అతన్ని శత్రువుగా కాకుండా సోదరుడుగా భావించాలన్నాడు. సోమరిని శత్రువుగా కాకుండా సోదరుడుగా భావించమంటాడు. భావించి ఏం చెప్పాడు చూడండి అక్కడ 15వ వచనంలో, అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి అన్నాడు. కానీ ముందున్న వాళ్ళని చూస్తే అసలు వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిపే చేయొద్దు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటికి ఏమంటున్నాడు? ఇతను శత్రువుగా భావించొద్దు, సోదరుడుగా చూడు, అతనికి బుద్ధి చెప్పు. కనుక మన వైఖరి, మన ఆలోచన విధానం, అలాంటి వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని వ్యవహరించాలి, వాళ్ళని ఏ విధంగా తీసుకుని రావాలి, ఒకవేళ సోమరిగా ఉంటే వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, ఎలా తీసుకుని రావాలనే విషయాలను చెప్తా ఉన్నాడు. గల్తీ పత్రిక 6వ అధ్యాయం, గల్తీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట కూడా చూడండి. గల్తీ పత్రిక 6:1. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తను కూడా శోధింపబడునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలని. పొల్లు చేసి మొత్తం అంతా నడివెరగొట్టేసి నువ్వు పోరా అన్నట్టుగా మాట్లాడకూడదు. అలాంటి వారిని ఏమంటున్నాడు? మంచి దారికి తీసుకురా. నాకెందుకు, ఉంటే ఉండు, పోతే పో, సత్య సత్యం, బతికితే బతికితే నాకు అనవసరం, నీ బతుకు నీది, నా బతుకు నాది అని అంటే మనసు ముక్కలైపోద్ది కదా, వాళ్ళ జీవితం పాడైపోద్ది కదా. కనుక నువ్వు అలాగ అనొద్దు. ఏమంటున్నాడు అక్కడ? ప్రతివాడు తాను కూడా శోధింపబడతాడేమో, తాను కూడా ఇతర ప్రజలమైన పడతాడేమో అనుకుని ఆత్మ సంబంధులైనటువంటి మీరు, అంటే మీకు వాక్యం తెలిసింది, దేవుని మనసు తెలిసింది కాబట్టి తెలుసుకున్నటువంటి మీరు వారి మనసు కృంగతీయకుండా సాత్వికమైన మనసు తట్టి వారిని ఏం చేయమంటున్నాడు? నువ్వు మంచిదారికి తీసుకునిరా, వాళ్ళని మంచిదారికి తీసుకునిరా. కనుక మంచిదారిని తీసుకురావడానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేయాలి తప్ప చెడగొట్టడానికి కాదంటాడు దేవుడు. ప్రభు మనకు నేర్పించే మాట అది. నువ్వు చేయగలిగింది చెయ్యి. నేను కూడా ఎప్పుడు చెప్తాను, ఖాళీగా ఉండకండి, ఏదో ఒక పని చేయండి. ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు మనం వేరే విషయాలు ఆలోచించాం. అసలు ఎప్పుడు తెల్లారుతుందో తెలియట్లేదు, ఎప్పుడు మళ్ళీ జగడైపోతుందో, ఆ సమయం తెలియట్లేదు, అయిపోతుంది, అలా అయిపోతుంది. చూడండి, అందుకే మనం మాడుకున్న విషయాలన్నింటిలోనూ కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచ్చిన భాగాలు కూడా చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిట మానక ఏం చెప్తున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుకోండి అంటే ఇది దైవ సంబంధమైన బిడ్డలకు చెప్పేది. వింటున్నారా? దైవ సంబంధమైన బిడ్డలకు చెప్పేది, బయట వాళ్ళకి చెప్పే విషయాలు కాదు ఇవి. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు దేవుని మాట వాళ్ళు వినరు, దేవుని మాట లోబడరు వాళ్ళు. కనుక నీ మీద ప్రేమ ఉంది గనక, నువ్వు దేవుని బిడ్డవు గనక, నీ మేలు కోరి సేవకుడు కావచ్చు, సహోదరులు కావచ్చు, సోదరిమణులు కావచ్చు, నీ మేలు కోరి ఎవరైనా నిన్ను హెచ్చరించినప్పుడు, నీ మేలు కోరి ఏదైనా నీకు సలహా ఇచ్చినప్పుడు ప్రేమతో నువ్వు కూడా స్వీకరించాలి. నేనే అటు ఇటు వెళ్తున్నాను, నువ్వు చెప్పిన మాట వింటలేదు, ఏదో పోతున్నాను, అయ్యో నేను చెడిపోతున్నానే, పాడైపోతున్నాననే మనసు నీకు వచ్చినప్పుడు, నువ్వు నాకు సలహా ఇచ్చినప్పుడు నేను దానిని ప్రేమతో స్వీకరించగలగాలి. నా మేలు కోసం కదా చెప్పారు, ఈ మాట నా మేలు కోసం కదా, ఈ అన్న నా కోసమే చెప్పాడు కదా, ఈ చెల్లి నా కోసమే చెప్పింది కదా అనే మనసు మనకుంటే దాన్ని మంచిగా స్వీకరించగలుగుతామో అప్పుడు మన జీవితాన్ని కూడా ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతాం. మీకు తెలియని విషయాలు ఏంటంటే, ఒక స్టూడెంట్కి టీచరు మంచి మంచి సలహాలు ఇస్తాడు, దాన్ని స్వీకరించే మనసు ఆ స్టూడెంట్కి ఉంటే భవిష్యత్తులో చాలా గొప్పవాడవుతాడు, ఇంకా టీచర్ని మర్చిపోడు కూడా. అలాగే దేవుడు మనకు మంచి టీచర్గా ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి మంచి విషయాలు మనకు బోధిస్తున్నప్పుడు ఆ మాటల చేత మనం కట్టబడితే రేపొద్దున ప్రభువుకి మహిమ కదా, దేవునికి ఘనత కదా. అది చూసిన వాళ్ళందరూ కూడా ఎంత ఆనందపడతారు, ప్రభుని నమ్ముకున్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు, ఏ స్థితిలోనైనా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు అని. అది ఆలోచించాలి. అదే నువ్వు చెడిపోయిన స్థితిలో తిరుగుతున్నావు అనుకోండి, మరి చూసిన వాళ్ళు కూడా ఏమవుతారు? చర్చికి వెళ్ళావు, నువ్వేం బాగుపడ్డావు అంటారు కదా, ప్రభుని నమ్ముకున్నావు, నువ్వేం బాగుపడ్డావు అంటారు కదా. అప్పుడు దేవునికి అవమానం, సంఘానికి కూడా అవమానం. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలే తప్ప దేవునికి ఎప్పుడు కూడా అవమానమో రాకూడదు. అది మన కుటుంబానికి క్షేమం కాదు. కనుక ఇది కాస్త ఆ మనసులో పెట్టుకోండి. కనుక ఒకరినొకరు మీరు ఏం చేయాలంటే హెచ్చరించాలి. ఎక్కడే తెలుస్తాం ఇదంతా అని అంటే, సమాజముగా కూడటం మానక అన్నాడు. సమాజం అంటే సంఘం. అప్పుడు సమాజం అనేవారు సినగోగులు అనేవారు, సమాజ మందిరాలు అనేవారు,
ఇప్పుడు ఏమంటున్నామంటే సంఘం అంటున్నావు కాబట్టి, సహవాసంలో నువ్వు ఉండడం వల్ల నీకు హెచ్చరికలు జారీ చేయబడతాయి కదా! హెచ్చరిక చేయడం వల్ల మనం సరి చేయబడతాం. అమ్మా వింటున్నారా? చూడండి అప్పుడప్పుడు మనకి ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ల మీద ఉంటది చూడండి. 2 ఎముక బొమ్మలుండి, మధ్యలో చిన్న పుర్రు బొమ్ముండి, అక్కడ పైన ఏమనుంటది? డేంజర్ అని ఉంటది. కిందేమో అపాయమని తెలుగులో కూడా రాస్తాడు. అంటే ఏంటనమాట, హెచ్చరిక చేస్తుంది మనకది. నేను కరెంటిని, నేను ప్రమాదకరమైన దాన్ని. నువ్వు గనక నన్ను కావాలని ముట్టుకుంటే నువ్వేమైపోతావు? అదిగో ఆ ఎముకల బొమ్మ నీదే. ఆ పుర్రు బొమ్మ కూడా నీదే. నువ్వు అలాగయిపోతావు అని హెచ్చరిక చేస్తుందది. కాబట్టి ఆ హెచ్చరికను చూసి కూడా మనము నేనయిపోతే అయిపోతాను. అలా మారిపోతే మారిపోతాను. నా ఇష్టం అని ఎళ్లి పట్టుకుంటే ఏమవుతది? నిజంగానే ఏమైపోతావు? అలాగే అయిపోతావు. కాబట్టి దేవుని మాట కూడా మనకు హెచ్చరిక చేస్తా ఉంది. హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరికను మనం స్వీకరించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. నిజమే ఇది ప్రమాదకరమైంది అని మనం ఎలా జాగ్రత్త తీసుకుంటున్నామో, నిజమే దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి మనం ఇలా చేయకూడదు, మనం ఇలా చేయాలి అనేటువంటి విషయాన్ని స్వీకరిస్తే మన జీవితాలు కట్టుకోవడానికి బావుంటాయి. కనుక హెచ్చరించుచు అన్నాడు. హెచ్చరిక ఉంటది సమాజంలో. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఏం చేయాలంటే సమాజంగా కూడుట మీరు మానకుండా ఉండాలన్నాడు. మరి ఎక్కువగా ఉండాలంటే ప్రభు రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా సమాజంగా కూడుకుంటా ఉండాలి. ఎక్కువగా ఫెలోషిప్ చేస్తా ఉండాలి. పనిలోకెళ్ళిపోయారు. డ్యూటీకెళ్ళి దిగొచ్చేసాడు భర్త. వేడి వేడి అన్నం పెట్టి చక్కగా మంచి ఆహార పదార్థాలు సిద్ధపాటు చేసి పెట్టి చక్కగాని ఏవండీ ఈరోజు పని ఇలా జరిగింది, ఏం జరిగిందని మంచి ప్రేమగా మాట్లాడి ఆయన కూడా చక్కగా చెప్పి ఈరోజు పనిలో ఇలా జరిగింది, లేదా ఈ గొడవ జరిగింది, లేదా ఇలా జరిగిందని చెప్పుకొని పోన్లేండి మనకు ప్రభు ఉన్నాడు కదా తోడు, మీరేం భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇద్దరు కలిసి చక్కగా మోకరించి దేవుని స్తుతించి ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంటది చెప్పండి? ఎలా ఉంటది? ఎంత బావుంటది? కనుక ఆ పరిస్థితులు తెచ్చుకోవాలి మనం. ఆ పరిస్థితుల్ని మనం తెచ్చుకొని కల్పించుకోవాలి. అంతే తప్ప వాటికి విరుద్ధంగా చేయకూడదు. వాటికి విరుద్ధంగా కూడా మాట్లాడకూడదు. ఆ ఇంట్లో మంచి ఆరాధన, ఫెలోషిప్ ఉండాలి. అది సహవాసం అంటాడు. ఇంట్లో బాగున్నారనుకోండి, సంఘంలో కూడా ఎలా ఉంటారు? బావుంటారు. అప్పుడు సేవకుడికి కూడా ఒత్తిడి తగ్గిద్ది తెలుసా? ఇంట్లో సమాధానంతో, ప్రేమతో ఉన్నప్పుడు సంఘంలో కూడా అంతే ప్రేమతో ఉంటారు. అప్పుడు బయటికెళ్ళినా కూడా అంతే ప్రేమతో ఉంటారు. అప్పుడు ఎంత బావుంటదో! సంఘము బావుంటది, ఇటు కుటుంబం బావుంటది, అటు సమాజం కూడా బావుంటది. అందుకే ఫెలోషిప్ ఉండాలంటున్నాడు. మీరు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు ఏం చేయమంటున్నాడు? పురుకొల్పమంటాడు. అంటే ఏంటి? ఒకరినొకరు హెచ్చరించుకోవడమే కాదు. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. దేనికి పురుకొల్పుకోవడం అంటే మేలు చేయడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, సహవాసంలో ఎదగడానికి అంటాడు. కదా చెప్పండి. కొంతమందికి ఎట్లా ఉంటదంటే డబ్బులన్నీ తెచ్చి ఫస్ట్ ఆవిడ చేతిలో పెట్టేయాలి. డబ్బులన్నీ తెచ్చి ఎవరి చేతిలో పెట్టేయాలి? ఫస్ట్ ఆవిడ చేతిలో పెట్టేయాలి. పొరపాటున రాలేదనుకోండి, "ఏ డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు? ఏం చేసావు?" అంటారు. అంటే ఆ పెత్తనం అంతా నాదే ఉండాలి. కాబట్టి ఈరోజు ఎంత సంపాదించావు? పట్టుకొచ్చి నా చేతిలో పెట్టు అంటది. నువ్వు మెయింటైన్ చేయగలిగేటువంటి సామర్థ్యం నీకుంటే పెట్టినా తప్పేమి కాదు. నీకు మెయింటెనెన్స్ రావడం తెలిస్తే. ఇగో ఈ డబ్బులు దీనికి ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులు దీనికి ఖర్చు పెట్టాలి. ఇది పిల్లోడి చదువుకి ఖర్చు పెట్టాలి. ఇది తిండికి ఖర్చు పెట్టాలి. ఇది బట్టలకు ఖర్చు పెట్టాలి. మనం ఎంతకాలం ఇలాగంటే మరి బతికినంత కాలం ఇవన్నీ తప్పుతాయా? తప్పవు కదా! ఉంటాయి కదా! కాబట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో దానికి మెయింటెనెన్స్ తెలియాలి. అవసరమైతే చిన్న పుస్తకం పెట్టుకొని దాని మీద రాసుకుంటా ఉండాలి. దాని మీద రాసుకోవాలి. ఇది దీనికి, దీనికి. ఒక 10,000 ఇస్తే 10,000లో ఖర్చులన్నీ పోతే ఎంత మిగిలిందో చూడాలి. అందులోనే ఒక రూపాయి ఓ పక్కన పెడతా ఉండాలి. అందులోనే ఒక రూపాయి పక్కన పెట్టుకుంటా ఉండాలి. అవసరాలకు ఉపయోగపడతది. లక్షలు, లక్షలు దాచుకొని ఏ పని చేయకుండా గిరగిరా తిరుగుతా ఉంటే లక్షలన్నీ కూడా ఏమైపోతా ఉంటాయి? రోజు రోజుకి ఏమవుతాయి? తరిగిపోతాయి. కాబట్టి ఖాళీగా ఉండొద్దు. దేవుడు చెప్పేది ఖాళీగా ఉండొద్దు. ఆ మార్కెట్‌లో కొంతమందిని చూస్తా ఉంటాం. ముసలమ్మలు, ముసలోళ్ళు గూడా వాళ్ళు ఏది లేకపోతే చిన్న చిన్న వాటర్ బాటిల్ తెచ్చుకొని అమ్ముతా ఉంటారు. లేదంటే పెన్నులు తెచ్చుకొని అమ్ముతా ఉంటారు. లేదంటే బుడగలు తెచ్చుకొని అమ్ముతా ఉంటారు. నీకేం నువ్వు ఖాళీగా ఉండి తిరగడం తప్పు కదా! తప్పు కదా! చేయకూడని పనులు, చేయకూడని ఆలోచనలు, చేయకూడని పద్ధతులకి వస్తా ఉంటాయి. దానివల్ల అపవాదికి దగ్గరైపోతా ఉంటాం. కుటుంబం అంతా పాడైపోతా ఉంటది. కనుక అలాంటివి వద్దు. నువ్వు పురుకొల్పుకోవాలి అన్నాడు. భార్య భర్తని పురుకొల్పుకోవాలి. ఏవండీ మనకి డబ్బులొస్తున్నాయి గదా! మీరేం భయపడకండి. ఇబ్బంది పడకండి. ఇయి వస్తున్నాయి కదండీ మరి మీరేం బాధపడకండి. దీంతోనే దేవుడు మనకేమిస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దీంతోనే మనకు తృప్తి కలుగుతుంది. మీరు భయపడకండి. మన పక్షాన ఎవరున్నారు? దేవుడు మనం ఒకరికి అన్యాయం చేయట్లేదు కదా! మనం దేవుడు కదా మనం చేసేది. కాబట్టి దేవుడే మనకు సహాయం చేస్తాడండి. ధైర్యపరుచుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ, సంఘ సహవాసంలో ఎదుగుతూ ఫలించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయాలన్నీ కాస్త దృష్టిలో పెట్టుకోవాలని చెప్తూ ఉన్నాను మీకు. గలతీ పత్రిక 6 అధ్యాయం 9, 10 వచనాలు కూడా చదువుదాం. గలతీ పత్రిక 6 అధ్యాయం 9, 10 త్వరగా చదవండి ముగించుకుందాం. మనం మేలు చేయుట యందు విసుక్కోవద్దంటాడు అసల. మేలు చేయుటలో అసలు విసుకోవద్దు మీరు. విసుకోవద్దు. మేలు చేయుటలో విసుకోవద్దు. గొప్పగా ఉండాలి. మనము అల యొక్క మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోసుకుంటాం. కష్టపడతాం, ప్రయాసపడతాం. తగిన కాలంలో ఏమొస్తది? పంట చేతికొస్తది. ఏం చేస్తే అది పాడైపోతుంది అనుకోవద్దు. ఏదో ఒక సమయం ఉంటది. తప్పనిసరిగా ఆ సమయానికి దేవుడు ఇచ్చేస్తాడు. ఏదో ఒక సమయానికి దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. ఆయనతో బ్రతకడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏమన్నాడు?
కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహము చేరిన ఎడల మేలు చేయదు, అందరి ఎడల అన్నాడు. అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని కాదు. అక్కడ మేలు చేసే కార్యక్రమం ఏంటనంటే మనం ఏదేదో ఇవ్వడం మేలు అనుకుంటాం, ఏదేదో చెప్పడం మేలు అనుకుంటాం. కాదు కాదు, ఒక చెడిపోతున్న వారిని రక్షించడం కూడా మేలే. ఒక ఖాళీగా ఉన్న వారికి పని అప్పగించి వారిని పనులు పెట్టడం కూడా మేలే. ఒక కుటుంబం పాడైపోతుంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టవు చూడు, అది కూడా మేలే. అంతేగాని మేలంటే నువ్వు కావాల్సిన వస్తువులే ఇచ్చో చూడు, అదొకటే కాదు మేలంటే. నీ ద్వారా ఒక కుటుంబం కట్టబడాలి, నీ ద్వారా ఒక ఇల్లు బాగుపడాలి, అది మేలు అంటాడు. విశ్వాస గృహముకు చేరినడలా సాధారణంగా భలే ఉంటుంది. ఏంటంటే చెప్తాను చాలాసార్లు చెప్పి ఇసుకుపోతాం. ఒకసారి ఇంకా ఎంత చెప్పినా వీళ్ళు వినరు అనుకుని మనం కూడా ఏమైపోతాం అంటే డ్రాప్ అయిపోతాం. అసలు సాతానికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే అందరూ వాళ్ళని ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. వాడికి కావాల్సింది కూడా ఏంటంటే అందరూ విడిచిపెట్టేయాలి. నిజంగా అలా విడిచిపెట్టే కుటుంబం ఏమైపోద్ది అప్పుడు? వాళ్ళకి ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనకేమనిపిస్తుంది, ఆ రోజు నేను చెప్పాల్సింది చెప్పకుండా వదిలేశాను, ఎంత పొరపాటు అయిపోయింది, నా మాట వింటలేదని పట్టించుకోవట్లేదని బాధ కలిగి ఇలాగ అన్నాను, ఇంతలాగా అయిపోద్ది అనుకోలేదు బాబోయ్ అని మనం కూడా ఏడాల్సి వస్తుంది. కనుక పట్టించుకోవాలి అంటున్నాడు. పట్టించుకున్నప్పుడు బాధ వస్తుంది, ఒకసారి విసుగు కూడా వస్తుంది. ఏదైనా జరగని కానీ నువ్వు ఇచ్చే సమయానికి నువ్వు దేవునికి ఇవ్వాలంటే, మేలు చేయడానికి నువ్వు ప్రయాసపడాలని. అందుకనే మేలు చేయడంలో ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? మేలు చేయడంలో ఎందుకు సిగ్గుపడాలి? నువ్వు ఉంటే ఉంటావు, పోతే పోతావు అనుకున్న వాళ్ళకి పట్టించుకోరు కదా. కానీ మేలు చేయాలనుకున్నవాడు ఏం చేస్తాడు? మనం సామెతలు చదువుతాం, మేలును కోరుకున్నవాడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. నువ్వు చేస్తుంది తప్పునైనా నువ్వు ఇలా చేయొద్దు అని ఎందుకు చెప్తాడు అని అంటే, అందులో కీడుందని తెలిసినప్పుడు ఇది తప్పని చెప్పడంలో తప్పు కాదు. కనుక మేలు కోరుకున్నవాడు, నీ మంచి కోరుకున్నవాడు కాస్త నీ హృదయం గాయం అవుతుంది, నీ కష్టం అవుతుంది. కానీ పగవాడు అన్నాడు అక్కడ. పగవాడంటే ఎవరు? ఒరే ఆడు అలాగే చెప్తాడు, వీడు ఇలాగే చెప్తాడు, వీడు ఇలాగే చెప్తాడు, నువ్వు మాత్రం తగ్గద్దు. తర్వాత నువ్వు పాడైపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? కేరింతలు కొడతాడు, ఆనందపడతా ఉంటాడు. భలే నాశనం అయిపోయాడు వీడు. సింపుల్గా ఒక మాట అంటాడు, ఇలా జరిగిద్దని నేను కూడా అనుకోలేదురా అంటాడు, వెళ్ళిపోతాడు. కానీ పాడైంది ఎవరు? దానివల్ల ఎవరి సంసారం పాడైంది, దానివల్ల ఎవరి జీవితం పాడైంది. ఇది జరగకూడదనే దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీకు మేలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు మంచి చేయాలి. నేను ఎప్పుడు గాయాలే చేయాలనుకుంటాను, నా అలవాటు. ఎందుకు చెప్పండి? నేను ఎప్పుడు గాయాలే చేయాలనుకుంటాను. ఎందుకు గాయాలు చేయాలి అంటే మేలు చేయాలి కాబట్టి. మేలు చేసేవాడు ఎప్పుడు గాయాలు చేస్తాడు. నువ్వు ఇలా చేస్తున్నావు పొరపాటు, ఇది నువ్వు చేయకూడదని చెప్తాం, వినకపోవడం అది స్వీకరించడం అనేది మీ ఇష్టం. ఇది తప్పు అని చెప్పినప్పుడు అది గాయం అవుతుంది. కానీ ఆ గాయాన్ని స్వీకరిస్తేనే ఆ మేలు సంపాదించుకుంటాం. ఆ స్వీకరించగల మనసు ఉండాలి. కనుక మేలు చేయటంలో నువ్వు విసుకోవద్దు, నీకు అసలు విసుగు రావద్దు అన్నాడు. 100 సార్లు కాదు, ఎన్నిసార్లైనా చేయన్నాడు. ప్రభువారు అంటాడు, ఒక సహోదరుని నా పొరుగుని ఎన్నిసార్లు క్షమించాలంటే ఏమన్నాడు ఆయన? 77 సార్లు అయినా సరే నువ్వు క్షమించాలన్నా. 77 సార్లు అంటే 77 సార్లు కదా, అక్కడ జీవితాంతం అని దాని అర్థం. నువ్వు ఎన్నిసార్లు అయినా ఏం చేయాలంటే నువ్వు క్షమించాలి, మరి తప్పదు మరి అన్నాడు. కానీ చాలా కష్టం కదా, అది కష్టం కదా, చాలా కష్టం. 2 చెప్తాం, 3 చెప్తాం, 4 చెప్తాం, 5ఓసారి వినకపోతే ఏమంటాం? పోరా, పోతానంటే నిన్ను మేమేం చేస్తాం పా అంటే. విషయం చెప్పనా? పోరా అనే మాట అంటామేమో కానీ హృదయంలో వేదన అలాగే ఉంటుంది. పైకి పోరా అనొచ్చేమో కానీ లోపల మనసులో మాత్రం చాలా వేదనగా ఉంటుంది. ఎందుకు ఈ బిడ్డలాగా అయిపోతున్నాడు అని వేదన ఉంటుంది. కనుక ఎన్నిసార్లైనా క్షమించగలిగే మనసు ఉండాలి. ఆ మనసు ఉంటేనే మేలు చేస్తాం, మేలు చేస్తేనే తట్టుకోగలుగుతాం కాదండి. మరి ఎన్ని మాటలు అంటాం, సూటిపోటు మాటలు ఎన్ని మాటలు అంటాం, అన్ని మాటలకి హృదయం ఎంత గాయమైపోద్ది, ఎంత బాధ వస్తుంది. కానీ క్షమించే మనసు ప్రభువుకు ఉన్నప్పుడు, ప్రభువుకు ఉండేటువంటి మనసు మనం సంపాదించుకోగలిగినప్పుడు తప్పకుండా మనం మేలు చేస్తాం, విడిచిపెట్టాం. అందుకని సోమరనే కాదు, ఎవరితోనైనా మనం అలాగే మసులుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ముగిస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, మనుషులను సంతోషపెట్టువారు, నేను చదువుతానమ్మా. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయాలి అన్నాడు. ఇక్కడ కొన్ని మిషన్లు చెప్పాడు, దాసులు కొన్ని చెప్పాడు, యజమానులు కొన్ని చెప్పాడు, పిల్లలు కొన్ని చెప్పాడు, తండ్రులు కొన్ని చెప్పాడు, తల్లు కొన్ని చెప్పాడు అనుకోండి. దాన్ని మనం కూడా అప్లై చేసుకుంటే ఎలా చేయమంటున్నాడు? మనఃపూర్వకంగా జరిగించచ్చు, మనుషులకు చేసినట్టు కాకుండా ఎవరికి చేసినట్టు? ప్రభువుకు చేసినట్టుగా ఇష్టపూర్వకంగా సేవ చేయమంటాడు. అంటే ఒక వ్యక్తికి మేలు చేయటంలో, వాళ్ళ జీవితాన్ని బాగు చేయటంలో కూడా అది దేవునికి సేవ చేసినట్టే. ఒక కుటుంబాన్ని కట్టుటలో కూడా అది దేవునికి సేవ చేసినట్టే ఇష్టపూర్వకంగా. అందుకే నాశనాన్ని కోరుకున్నవాడు పగవాడైతే వాడు లెక్కలేని ముద్దులు పెడతాడంటే, పర్లేదు నువ్వు సూపర్గా ఉన్నావు, సూపర్గా చేస్తున్నావు, అసలు నీకు ఇబ్బంది ఏమీ లేదంటాడు. మనం ఫెయిల్ అయిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత వాడే సైడ్ అయిపోతాడు. కనుక ఇష్టపూర్వకంగా సేవ చేసేవాళ్ళు, వాళ్ళు తిట్టినా, దూషించినా, ఏం చేసినా వాళ్ళకి మేలు చేయాలనుకుంటారు. యేసుక్రీస్తు వారు కూడా చూడండి, అసలు ఎన్ని చేసినా కూడా ఆయన మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. మేలు చేయలేదు, ఆయన కీడు చేశాడా?
ఎవరికైనా కీడు చేశాడా? ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఎవరైనా సరే వీళ్ళు చెడిపోతే బాగుండు, వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు అన్నాడండి ఎక్కడైనా? అన్నాడా? ఒకవేళ అన్నాడు అయితే గనక ప్రభు వెళ్తున్నప్పుడు నా కోసం మీరు ఏడకండి, ఎవరి కోసం ఏడమన్నాడు? మీకోసం, మీ బిడ్డల కోసం ఏడనన్నాడు. ఎందుకన్నాడంటే నేను చేయాల్సిన పనంతా నేను చేశాను, ఇక పనంతా మిగిలిపోయింది మీకే, నేను ఇవ్వాల్సిన రక్షణ మీకు ఇస్తాకెళ్తున్నాను. ఇప్పుడు సిలువకి వెళ్ళేది అదే కదా, ఆ రక్షణ మీకు ఇవ్వడానికి, ఆ పాప క్షమాపణ ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. కనుక నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. నా గురించి మీరేం బాధపడొద్దు కానీ మీ గురించి మీ గురించి మీరు ఆలోచించండి, మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి అంటే మీరు బాగుపడాలి, మీరు మేలు పొందాలి, మీరు మేలు పొందాలి. ఎంత బాగా ఎంత మాట. కనుక ఆ మేలు ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఎవరైనా మనకి మంచి సలహా ఇచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే, దేవా ఈరోజు నాకు మేలు చేయడానికి వీరి ద్వారా, ఈ సహోదరుడి ద్వారా, ఈ సోదరిమణి ద్వారా నాతో మాట్లాడే ప్రభా నీకు స్తోత్రాలు నాయన అని కృతజ్ఞత చెప్పగలిగే స్థితికి రావాలి. అంతేగాని నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట నేను వినాలా, నువ్వు చెప్తే నేను వినాలా అని అంటే ఎవరికి నష్టం? మనకి కదా నష్టం, ఎవరైనా పోతే వాళ్ళకి కదా నష్టం. కనుక అలాగ అనొద్దు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ దేవుడు మాట్లాడించినప్పుడు మనం ఆ మాటకి లోబడాలి. గాడిదలాగా ఉన్నటువంటి వాడికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే గాడిదని వాడుకున్నాడు కదా. బిలాముకు బుద్ధి లేకుండా పోయింది, దేవుడు ఎవరితో మాట్లాడించాడు? గాడిదని పిలిచి నువ్వు మాట్లాడు గాడిద అన్నాడు. గాడిదేమంది? నేను నీతో పాటు ఉన్నాను, నీతో పాటు పెరిగాను కదా, నీకు మేలు చేయాలనే కదా నువ్వు ఎన్నిసార్లు కొట్టావో నన్ను, నేనేమన్నా అన్నానా? ఎన్నిసార్లు మేతట్టకుండా నా పొట్ట ఎండగట్టేసావు నువ్వు అన్నానా? కూడెట్టకుండా బరువులన్నీ పట్టుకొచ్చి నా నెత్తి మీద పడేశావు. అలాగైనా సరే ఏడుస్తూనే మోసాను. నువ్వు అన్నం పెట్టకుండా నన్ను చాలాసార్లు కొట్టేశావు. అలాగైనా సరే తట్టుకుని నిలబడ్డాను. నేనేమన్నా అన్నానా? కానీ ఈ రోజున ఎందుకు నువ్వు అలాగెళ్తా ఉంటే నేను పొరపాటున దానికి వెళ్ళి గుద్దుకోవాల్సి వచ్చింది? ఎందుకు దాని గుద్దుకు నేను పడిపోతే నాతో పాటు నువ్వు కిందకెందుకు పడిపోయావు? ఎప్పుడైనా ఆలోచించావా గాడిద అన్నట్టుగా లేదా మాట? నిజంగా అలా ఉంది కదండి. ఒకవేళ మన జంతువులకు మాటలు రావనుకుంటా కానీ వాటికి మాటలు వస్తే అయ్యి బాబా ఆ మాటలకు మనం తట్టుకోగలమా? ఆ కుక్క దోయనంగా వచ్చి ఇలా వస్తుంది, ఏమన్నా పెడతావా పెట్టవా, ఎంతసేపు నువ్వే తినేస్తున్నావు మొక్కలు, ఒక్క ముక్కన్నా నాకు ఇవ్వా, ఈ బక్కచిక్కిన ప్రాణానికి ఇంత అన్నమా వేడివేడి అన్నమన్నా పెట్టలేవా నువ్వు, కొంచెం పప్పన్నా లేదా అని అడుగుతూ ఉంటుంది గుమ్మం ముందు నిలబడి. నువ్వేమంటా చి ఏ చి పో, చి పో అని. దానికి మాటలు వస్తే నిజంగా అలా అంటది కదండి అది. అవి కూడా దీనంగా చూస్తాయి చూడండి, మనం దీనంగా చూస్తాం. చాలా బాధ వస్తుంది, చాలా బాధ వస్తుంది. ఆ గాడిద బిలాంతో ఏమంటుంది, నేను ఎప్పుడైనా ఇలా చేశానా? ఇప్పుడు కూడా నువ్వు నా యజమానువు గనక నువ్వు పడిపోతే నీకు దెబ్బ తగులుతుందేమో అనుకుని ఎలా నిన్ను కాపాడుకోవాలని తట్టుకోలేక పడిపోయాను గాని కావాలని మాత్రం పడలేదు ఆ గాడిద అంటుంది. అప్పుడు చూశాడంట బిలాం, ఇలా చూస్తే ఎదురుగుండా ఎవరు కనపడుతున్నారు? వర తీసిన కత్తి చేత పట్టుకుని దేవదూత ఎదురుగుండా కనబడుతున్నాడు. ఏరా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేందుకంట నీకు నోరిచ్చాను నేను, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావని దేవదూత కత్తి పట్టుకుంటే అప్పుడు చూశాడటండి. అప్పుడు మనోనేత్రులు వెలిగించబడ్డాయి. అప్పుడు చూశాడు. అప్పుడు గాడిద ఏమంటది? కడపడిందా కంటికి, అందుకే కదా పడిపోయాను నేను అని అనాలి కదా, గాడిద అంటది కదా నిజంగా కూడా. కనుక మేలు చేసేటప్పుడు, ఏదైనా మనకు మేలు చేసేటప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. మేలు చేయుటలో విసుగవద్దన్నాడు. ఒక కుటుంబం పాడైపోతుందని తెలిసి కూడా నువ్వు మేలు చేయకుండా కళ్ళు మూసుకున్నట్టుగా నువ్వు ఉంటే ఆ పాపం నీదే అవుతుంది. జాగ్రత్త సుమ. అది నీ అన్న కుటుంబం కావచ్చు, నీ తమ్ముడు కుటుంబం కావచ్చు, సాటి సహోదరు కావచ్చు, సోదరుడు కావచ్చు, నీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. వాళ్ళ కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నప్పుడు నువ్వు చేతనైంది ఏమన్నా చేయగలిగింది, నువ్వు చేయగలిగింది కూడా చేయకపోతే అది కీడు కదా. నువ్వు చేయగలిగింది చేస్తే అది మేలు కదా. కాబట్టి మేలు చేయుటలో నువ్వు విసుగవద్దు అన్నాడు. నీకు చేతనైంది నువ్వు చేయాలన్నాడు. కనుక ఒక కుటుంబం పాడైపోతుంటే, ఒక వ్యక్తి పాడైపోతుంటే వెంటాడు వెనకపోతాడు తర్వాత మాట, కానీ మనం చేయాల్సింది మాత్రం చేయాలి. అందుకనే సత్క్రియలు చేయడం వల్ల అది ఉన్నతమైనది. రోమపత్రిక 2:7 రోమపత్రిక 2:7 రోమపత్రిక 2:7 సత్క్రియలను సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము కలుగును అన్నాడు. అది సత్క్రియ అన్నాడు. అలా ఓపికగా చేయడంలో ఉన్న వారికి వాళ్ళకి ఏం కలుగుతుంది అన్నాడు? నిత్య జీవము కలుగుతుంది అన్నాడు. మహిమ ఘనత అక్షయత అలా వెదికే వారికే నిత్య జీవం కలుగుతుంది అన్నాడు. కనుక ఎవరెలా పోతే నాకెందుకు అనుకోవద్దు. మనం ఇంకా చదువుకుంటా ఉంటాం. ఈ శరీరం అంతా క్రీస్తు శరీరం అన్నాడు. ఈ దేహానికి శిరస్సు యేసుక్రీస్తు వారు అన్నారు. ఈ శరీరంలో దేనికి దెబ్బ తగిలినా కూడా ఎవరు ఏడుస్తారు? కాళ్ళు ములుగుచ్చుకుంటే ఫస్ట్ దుఃఖపడతారు. ఎక్కడి నుంచి? కన్నీటిలో నుంచి వస్తాయి. కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కాళ్ళలోంచి కదా రావాలి, కన్నీటిలో నుంచి వస్తూ ఉంటాయి. కానీ కళ్ళకు చెప్పాడు ఒకడు, కాళ్ళకు ముళ్ళుగుచ్చుకుంది అది ఏడుస్తుంది అని కళ్ళకు చెప్పారు. ఎవరు? లోపల ఉన్న మెదడు. అది వెళ్ళి సిగ్నల్ ఇచ్చింది, దానికి దెబ్బ తగిలిందంటే ఇది ఏడుస్తూ ఉందంటే ఈ అవయవాలలో ఐక్యమత్యం ఉంది, ప్రేమ ఉంది, మేలు చేయాలనేటువంటి గుణం ఉంది. మన శరీరంలో కూడా మేలు చేసుకునే గుణం ఉంది మన శరీరంలో. ఇంకా అన్ని చెప్తే సమయం సరిపోదు మనకి. ఆ గుణాన్ని మనం కలిగి ఉండగలిగితే
తప్పనిసరిగా ఇతరులకు మేలు చేస్తాం. అందుకనే సోమరిగా ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించాలి. అలాంటి వారిని హెచ్చరించాలి. అలాంటి వారు కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి. వాళ్ళు సిగ్గుపడాలంటే వాళ్ళ సిగ్గు వాళ్ళకి తెలియాలని సాంగత్యం చేయొద్దన్నాడు. అంతేగాని వాళ్ళ శత్రువుగా మీరు భావించొద్దు. వాళ్ళు సోదరుడుగా భావించాలి. మేలు చేయటంలో విసుగుపోవద్దు. ఒకరినొకరు పురుకొల్పుకోండి. ఒకరినొకరు హెచ్చరించుకోండి. ప్రేమ చూపుటలో, సత్కార్యాలు చేయటంలో, నిత్య జీవం కొరకు అక్షయను వెదుకుటలో మీరు ప్రయాసపడండి. ఇది యేసుక్రీస్తు వారు చేశారు. మనం కూడా అలాగే చేయమంటాడు. కనుక బల్లకెళ్ళే ముందు ఒక మాట, మరి నువ్వు మేలు చేస్తున్నావా? కీడు చేస్తున్నావా? పని చేసేటట్టుగా ఉన్నావా? సోమరిలాగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరెలా పోతే నాకెందుకు? నా కుటుంబం నాది. నా భర్త, నా భార్య, నా బిడ్డలు. మిగిలినోళ్ళు నాకు అనవసరం. దేవుడు నాకు అవేమీ చెప్పలేదు అని అనుకుంటే నువ్వు కీడు చేస్తున్నావు. కనుక నువ్వు మేలు చేయాలనుకుంటే ఇతరుల గురించి కూడా నువ్వు పట్టించుకోమంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో వాక్యాన్ని ముందు పెట్టుకుని, ప్రభువును ముందు పెట్టుకుని మనం ప్రార్థన చేసుకుని బల్లోనికి వెళ్దాం.